డబ్బుతో పాటు పెరిగిన నా గర్వం నా కుటుంబాన్ని వీధి పాలు చేయబోతోంది. అమెరికా నుంచి వచ్చావు, అన్నీ పోగొట్టుకుని అన్నతో పాటు రోడ్డు మీద నిలబడ్డానికా? 27 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు, 50 కోట్లు మూడోసారి. ఈ రోజు ఆ రామ్ ప్రసాద్ కుటుంబం నిలబడడానికి నీడ కూడా లేకుండా చేశాను. సారీ అమ్మా, ఈ రిపోర్ట్స్ని బట్టి చూస్తే మీ వారికి తిరిగి కాళ్ళు రావడం అసాధ్యం. వెన్నుపూస బాగా దెబ్బతింది, సో చేయగలిగింది ఏమీ లేదు. నో డాక్టర్, నేను మళ్ళీ నడవాలి. నా జాబ్లో నేను జాయిన్ అవ్వాలి. ఏ పోస్ట్కి నేను అన్ఫిట్ అన్నారో ఆ జాబ్లో నేను మళ్ళీ చేరాలి. డూ సంథింగ్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఏ డాక్టర్ని కలవమన్నా కలుస్తాను డాక్టర్. ప్రయోజనం లేదు మిస్టర్ అశోక్. అలాంటి అవకాశం ఉంటే నేనే సజెస్ట్ చేసేవాడిని కదా. టెక్నాలజీ ఇంత పెరిగింది, ఈ రోజుల్లో కూడా మీ వల్ల కానిదంటూ ఉంటుందా డాక్టర్? మేమున్నామని ధైర్యం చెప్పాల్సిన మీరే అసాధ్యం అంటే ఎలా? ఏదో ఒకటి చేయండి ప్లీజ్ డాక్టర్. ఆయన తిరిగి మామూలు మనిషి కావాలి, అందరిలా నడవాలి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, బట్ జరగంది జరుగుతుంది అని నేను ఎలా చెప్పగలను? ఎక్కడో ఎప్పుడో ఏదైనా అద్భుతం జరిగి 100కో 1,00,000 ఒకరు ఇలాంటి కేసుల్లో రికవర్ అయ్యారే కానీ సాధారణంగా ఇలాంటి కేసుల్లో రికవరీ అవ్వడం అనేది జరగదు. ఆ అద్భుతం ఆయన విషయంలో ఎందుకు కాకూడదు డాక్టర్? ఆ 1,00,00,000 మందిలో ఈయన ఒక్కరెందుకు కాకూడదు డాక్టర్? ప్లీజ్ డాక్టర్, ప్రయత్నం చేయండి. మీరు ఈ కేసుని సీరియస్గా తీసుకుంటే మా అదృష్టం ఎలా ఉందో తర్వాత చూద్దాం. అద్భుతాలు నిరంతర ప్రయత్నం వల్లే జరుగుతాయి డాక్టర్. ఇదే మీ సొంత మనిషి అయితే ప్రయత్నించారా? మీ మనిషి అనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. సరేనమ్మా, నీ మాట ప్రకారమే ప్రయత్నిస్తాను. కానీ అందుకు భారీగా నీ సహకారం కూడా ఉండాలి. ప్రతి క్షణం అతను బాగుపడాలి అన్న ఆలోచనతోనే ఉండాలి. నమ్మకానికి మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలోనే లేదు. మీ నమ్మకం చూస్తుంటే నాకు అద్భుతం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఆయన తిరిగి కోలుకుంటారు అంటే నేనేం చేయమన్నా చేస్తాను డాక్టర్. 24 గంటలు నిద్రపోకుండా సేవలు చేయమన్నా చేస్తాను. నాకు కావాల్సింది ఆయన మళ్ళీ తిరిగి నడవడం. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, ఇంకొన్ని మంచి మెడిసిన్స్ ఫారెన్ నుంచి తెప్పిస్తాను. మీరైతే రెగ్యులర్గా ఫిజియోథెరపీ మాత్రం చేయించండి. అలాగే డాక్టర్. మిస్టర్ అశోక్, భర్త చిన్న మాట అంటేనే భార్య విడాకుల వరకు పోతున్న రోజులివి. కానీ మీ భార్య ఈ స్థితిలో కూడా మీకు అండగా నిలబడి మిమ్మల్ని నడిపించాలి అని చాలా తపన పడుతుంది. యు ఆర్ వెరీ లక్కీ.
ఇదిగోండి సార్, ఈ క్షణం నుంచి ఇల్లు మీది. వెళ్ళొస్తాం సార్. ఏటమ్మా తమరు చెప్పేది? అవును నూకాలు, ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని చివరికి ఉన్న ఇంటిని కూడా పోగొట్టుకొని వాళ్ళందరూ ఎక్కడో చిన్నింటికి మారిపోయారంట. లంకంతింట్లో బతికి ఆ సిన్నింటికి మారిపోవడమేటమ్మా? ఆ ఇంట్లో ఎలా ఉంటారు? ఏం చేస్తారు? రాజా మీద కోపంతో ఆ రాంప్రసాద్ గారు చేసిన తప్పులకి ఇప్పుడు ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. అదేటమ్మా, ఎంత వ్యాపారంలో నష్టం వస్తే మాత్రం కోట్ల ఆస్తి ఎక్కడ పోద్దమ్మా? డబ్బంటే అదే నూకాలు. సంపాదించడానికి క్షణం క్షణం కష్టపడాలి. పోయే రోజు మాత్రం క్షణాల్లో బికారం చేసిపోతుంది. ఎలాంటి కుటుంబం ఎంత బాగా బతికింది, అట్లాంటి వాళ్ళు రోడ్డుని పడ్డారంటే బాధగా ఉందమ్మా. నాకు బాధగానే ఉంది నూకాలు, కానీ ఏం చేస్తాం? అందుకేనమ్మా మంచోళ్ళతో పెట్టుకోకూడదు. బంగారం లాంటి రాజబాబు మనసుని బాధ పెట్టినారు. ఆ బాబు సాగు కోరుకున్నారు. ఇప్పుడు ఎవరు ఎదురుపాలైనారు? ఐగోరిది మొదటి నుంచి దూకుడు స్వభావమే. ఐగోరు ఏదైనా నమ్మినారంటే ఇంకెవ్వరు మాట వినరు. అందరూ వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆ శివరావు గారితోటి వ్యాపారం చేసినారు. ఇప్పుడు ఏంటన్నది చివరికి చేలిపోలైనారు. ఏదో మా అమ్మగారు అదృష్టం బాగుండి బయటపడినారు. ఆ దూకుడే రాజాతో శత్రుత్వానికి కారణమైంది. ఈరోజు కోట్ల ఆస్తిని పోగొట్టుకుని రోడ్డు పాలు కావటానికి కారణమైంది. ఐగోరు సంగతి ఏమో కాని అమ్మగారిని తలుసుకుంటే గుండె సెరువైపోతుందమ్మా. బంగారం లాంటి తల్లి ఆ కుటుంబం కోసం ఎన్ని బాధలు పడింది, ఎన్ని కట్టాలు పడింది. ఒక రకంగా ఆ ఇల్లు నిలబడింది అంటే అందుకు కారణం ఆయమ్మే. అంతెందుకు, గాయత్రీదేవి ఆస్తిని బన్నీబాబుకు అప్పగించాలని ఆ ఆస్తిని కంటికి రెప్పలా కాపాడింది. చివరికి కట్టుకున్న భర్త అవసరానికి వాడుకుంటానన్నా కూడా ఒప్పుకునేదు. ఆ ఆస్తిని అట్టాగే బన్నీబాబుకి అప్పగించేదాకా నిద్రపోనేదు. రాజా అంటే ఆవిడికి చాలా అభిమానం కదూ? మీకు రాజా అమ్మా, మాకు బన్నీబాబు అంటే ఆ అమ్మకి ప్రాణమమ్మా. అందుకే వీళ్ళిద్దరూ గొడవలు పడుతుంటే ఎవరి తరపున మాట్లాడాలో తెలియక అల్లాడిపోనారు. చివరికి అనుకున్నంత అయ్యింది. ఆ ఐగోరు పుణ్యమా అంటూ ఆ తల్లి ఈదిరి పడింది. మాలక్ష్మమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. పేద గొప్ప అని తేడానే లేదు, అందరినీ సమానంగా చూసేవారు. అనంట ఆ తల్లి ఆ సిన్నింట్లో ఎన్ని బాధలు పడుతున్నారో ఏమో. మన బిజినెస్ ఎప్పుడు ఇలానే క్లియర్గా ఉండాలి. ఎక్కడా ఏ చిన్న రిమార్క్ కూడా రాకూడదు. అలాగే సార్. స్టాఫ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా నన్ను అడగలేకపోవచ్చు, కనీసం మిమ్మల్ని అడిగే ఫ్రీడమ్ ఇవ్వండి. ప్రాబ్లం అంటే నన్ను అడగాల్సిన అవసరం లేదు, మీరే క్లియర్ చేసేయండి. మీలాగా స్టాఫ్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు సార్? మన స్టాఫ్ అంటే మన కుటుంబం. వాళ్ళు పని వాళ్ళలా కాకుండా మన వాళ్ళలా ఉండాలి అంటే మనం అలానే చూసుకోవాలి. చెప్పింది గుర్తుందిగా, ఏమాత్రం ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా?
ఇలా పర్మిషన్ లేకుండా నేరుగా లోపలికి వచ్చేసావు. ఎవరమ్మా నువ్వు? మేనేజర్ గారు, సార్ చివరికి మా ఇంట్లో కూడా మేము లేకుండా చేసేసావుగా. చెప్పకుండా ఏం చేయలేదు కదా. ఈ స్థితికి తెస్తానని ఇంటికొచ్చి మరీ చెప్పాను. దీనంతటికి కారణం నేనేగా. నువ్వు పగ తీర్చుకోవాల్సింది నా మీద, నా కుటుంబం మీద కాదు. అన్నిటికీ కారణం నువ్వే అనుకుంటే ఎలా? అసలు నువ్వెవరు కాబట్టి. అంటే నేనెవరు అనే స్థాయికి వచ్చావా? అంత గొప్పవాడు అయిపోయావా నువ్వు? నాది అహంకారం అంటున్నావే, నాది కాదు, నీది అహంకారం. అందుకే అయిన వాళ్ళ మీద కక్ష కట్టి, వ్యాపారంలో దెబ్బ మీద దెబ్బ కొట్టి అందర్నీ నడి రోడ్డు మీద నిలబెట్టావు. ఈ పాపం ఊరికే పోదు. మీ వాళ్ళు చేసిన పాపానికి శిక్షది. నా స్నేహితుణ్ణి నాకు దూరం చేసినందుకు ఈ రాజా విధించిన శిక్ష ఇది. మా వాళ్ళు పాపం చేశారో లేదో నాకు తెలియదు, కానీ మా కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టి నువ్వు పాపం చేస్తున్నావు. ఇంతటితో అయిపోలేదు చందు. నిలబడడానికి చెట్టు నీడ కూడా దొరకకుండా చేస్తాను. అంటే ఇంకా మమ్మల్ని పతనం చేయాలనుకుంటున్నావా? అందులో అనుమానమే వద్దు. ఎంత క్రూరమైన మనస్తత్వం నీది. నువ్వు బాధ పెడుతున్న వాళ్లలో నేను ఉన్నాను. నాకన్నా ముఖ్యంగా మా అమ్మ ఉంది. మా బన్నీ అంటూ నీకోసం కలవరించి సంవత్సరాలు గడిచిపోతున్నా నీకోసం పిచ్చి దానిలా వెతికించి నీ ఆస్తి నీకు అప్పగించింది. నిన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన మా అమ్మని కూడా బాధ పెడుతున్నావే, నిన్నేమనాలి? నువ్వే అన్నావుగా నా ఆస్తి అని. నా ఆస్తిని నాకిచ్చారు, అందుకు ప్రతిఫలంగా వదిలేయాలా? ఏమన్నా నీ ఆస్తి నీకిచ్చిందా? అది నీ ఆస్తి నీకు తెలిసిందే మా అమ్మ చెప్పిన తర్వాత. మారిపోయావని నాకు అర్థమైంది, కానీ ఇంతగా మారిపోయావని నాకు ఇప్పుడే తెలిసింది. నీలాంటి మనసు లేని మనిషితో మాట్లాడడం కూడా తప్పే. రౌడీజం చేసి చేసి నీ గుండె రాట్టు తేలిపోయింది. ఆస్తి అంతస్తులో ఎదిగి మనిషిగా దిగజారిపోయావు. అది నీకిప్పుడు అర్థం కాదు, కానీ అర్థమయ్యే రోజు మాత్రం ఒకటి ఉంటుంది. ఆ రోజు బాధపడతావు. మేం పడిన బాధ కంటే 10 రెట్లు బాధపడతావు. శపించడానికి నువ్వేమీ దేవతవి కాదు. నీ వాళ్ళు కష్టపడ్డా నీ కళ్ళ ముందే ఉన్నారు. అయినా నువ్వు ఇంత బాధపడుతున్నావే, ఒక్కసారి అటు చూడు. నా ప్రాణం వాడు. వాడు నాకు ఎప్పటికీ కనిపించినంత దూరం చేశారే, మరి నాకెంత బాధగా ఉంటుంది. అవును, నేను ఈ విషయంలో మనిషిని కాను. నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధ పెడతాను. ఈ విషయంలో నన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు కోరుకుంటున్నట్టు చెట్టు కింద నిలబడే పరిస్థితి నా కుటుంబానికి ఎప్పటికీ రాదు. వాళ్ళకి నేనున్నాను, అది గుర్తుంచుకో. అడ్డం నిలబడాలి అనుకుంటే నీ పరిస్థితి అదే అవుతుంది. అది చూద్దాం. చూడు.
ఎంతమంది ఉన్నా మరొకరు ఉండేలాగా నాన్నగారు కట్టించిన ఆ ఇంటిని వదిలేసి ఈ చిన్నింటికి తీసుకొచ్చాను. మీ మాట కాదని మీ కష్టాలకు కారణమయ్యాను. నా వల్ల మీరందరూ బాధపడే రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య, ఎందుకు ఊరికే జరిగిందని తలుచుకుని బాధపడతావు? బాధపడడం వల్ల పోయింది తిరిగి రాదు కదా. ఆస్తులు పోయాయి గాని తెలివితేటలు ఎక్కడికి పోలేదు కదన్నయ్య. ఈ ఇంట్లోకి మారినంత మాత్రాన మనం చేతగాని వాళ్ళం అయిపోతామా? ఏం చేస్తాం రా, రూపాయి ఖర్చు పెడితే గాని నిమిషం గడవని రోజులు రా ఇవి. ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఎలా బతకాలరా? పది మందిని బతికించిన మనం ఈరోజు మనం బ్రతకడం కష్టమైపోయింది. ఎందుకు కష్టం అవుతుంది పెద్దనాన్న? ఏ నేను లేనా? చేతిలో ఉద్యోగం ఉంది. ఆ వచ్చే డబ్బులతో మీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. అంతగా అవసరమైతే మరో పార్ట్ టైం జాబ్ చేస్తాను. నేనుండగా మీకే కష్టం రానివ్వను. చివరికి ఆడపిల్ల కష్టంతో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదండి. అమ్మా చందు, ఏంటమ్మా ఇది? నిన్నింత అల్లారు ముద్దుగా పెంచుకుంది నువ్వు కష్టపడుతుంటే చూడ్డానికేనా? ఇన్నాళ్ళు మేం కష్టపడకూడదని మీరు కష్టపడ్డారు కదమ్మా. ఇప్పుడు మీకోసం మేం కష్టపడితే తప్పే ఉంది. ఆడపిల్లవి, ఇంతమంది భారం నువ్వు ఒక్కదానివే ఎక్కడ మోస్తావమ్మా? నా వాళ్ళ భారం మోయడం నా కష్టం ఎలా అవుతుందమ్మా? బతకలేమన్న దిగులు మీకు అవసరం లేదు. నేనున్నాను. ఏంటి పెద్దనాన్న ఇంకా ఆలోచిస్తున్నారు? డాడీ, మీకు కూడా నేను చెప్పాలా? ఈరోజు ఇలా ఉందని ప్రతిరోజు మనం ఇలాగే ఉండిపోతామా? ప్రతి మనిషి జీవితంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఓడిన వాళ్ళు గెలవరు, గెలిచిన వాళ్ళు ఓడరు అనే రూలేం లేదుగా. మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి. మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి సాధించుకుంటాం. జీవితంలో ఏం పోయినా పర్వాలేదు డాడీ. మన మీద మనకున్న నమ్మకం పోకుండా ఉంటే చాలు. ఆ నమ్మకమే మనల్ని బతికిస్తుంది, గెలిపిస్తుంది. మీ తెలివితో సంపాదించిన ఆస్తది. ఈ రోజు పోయినా మీ తెలివి తిరిగి సంపాదించగలుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. మీరెవ్వరూ ఇలా బాధపడొద్దు ప్లీజ్. నా మాట వినండి.